లేడికి లేచిందే పరుగు అన్నట్టు 4 డేస్ నుంచి మా పాప పాస్తా చేయవా అమ్మ, పాస్తా చేయవా అనేసి పాప అడుగుతూనే ఉంది. సరేలే ఇంతలా అడుగుతుంది కదా అనేసి నిన్న సాటర్డే ఈవినింగ్ ఏం చేశా అంటే తన కోసం పాస్తా చేద్దాం అనేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. పాస్తా బాయిల్ చేస్తున్న టైంలోనే మా పాప వచ్చి నాకు ఎప్పుడు చేసేలాగా కాదు, నాకు వైట్ సాస్ పాస్తా కావాలి అని అడిగింది. అది కూడా వైట్ సాస్ అని అడగలేదులేండి, వైట్ కలర్లో ఉంటుంది కదా ఆ పాస్తా కావాలి అనేసి అడిగింది. వైట్ కలర్ పాస్తా సరేలే చేద్దాంలే, ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చేయడం. కానీ నిజంగా చెప్తున్నా టేస్ట్ చాలా బాగుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అంటే అస్తమానికి తినకూడదు అనుకోండి, కానీ అప్పుడప్పుడు ఏం చేస్తాం, నాలుక మరి అలా చచ్చిబడిపోలేదు కదా, టేస్ట్ ఏదో ఒక మంచి టేస్టీగా తినాలి అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు మనకి. సో అందుకని నేను దీన్ని చేశాను అనమాట. ఆ ప్రాసెస్ కూడా మీరు చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను క్యాప్సికమ్, ఆనియన్, సన్నగా తరుక్కున్న ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, జస్ట్ మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఆ కట్ చేసుకున్న కాయగూరలు ఉన్నాయి కదా అవన్నీ కూడా అందులోని ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని, కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసుకొని అంతే. దాన్ని ఒక 50-60% మరీ మెత్తగా కుక్ చేయకూడదు, కొంచెం పచ్చి పచ్చిగా, అంటే తింటుంటే కరకరలాడేలాగా ఉండాలన్నమాట. కాయగూరలు చాలా బాగుంటుంది. అదంతా ఫ్రై చేసేసుకొని వాటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మళ్ళీ సేమ్ అదే కడాయిలోని బటర్ కానీ లేకపోతే ఆయిల్ కానీ ఏదైనా ప్రాబ్లం లేదు, ఏది ఉంటే అదే యూస్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి ఆ ఆయిల్లోని వేసి పచ్చివాసన పోయేదాకా గోల్డెన్ కలర్ వస్తుంది కదా, ఆ కలర్ వచ్చే వరకు కూడా దాన్ని ఫ్రై చేసుకోవాలి. మైదా అస్సలు యూస్ చేయకూడదు అనేసి అంటున్నారు, కానీ అప్పుడప్పుడు ఏం కాదులేండి, ఏం పర్లేదు, యూస్ చేయొచ్చు. సో ఒక్కసారే కదా మనం తినేది, అస్తమానికి అయితే నేను ఇదేం చేయను, అప్పుడప్పుడే చేస్తాను. అది బాగా ఫ్రై అయిపోయాక కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా, అవి ఒక 2 కప్పుల వరకు పాలు తీసుకున్నాను. ఆ లిక్విడ్ అదే మైదా ఉంది కదా దాన్ని ఫ్రై చేసేసి దాంట్లోనే ఆ పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుంటానే ఉండాలన్నమాట. దాన్ని అలా వదిలేసామంటే ఉండలు అయిపోతాయి. అయిపోయింది. మిగిలిన ఇంకో కప్పు పాలు కూడా నేను వేసేసాను. వేసేసి బాగా కలుపుకుంటా ఉంటున్నాను అనమాట, ఉండలు కడుతుందేమో అని. ఇదేంటి అంటే ఈ వైట్ సాస్ మరీ లిక్విడ్ అంటే పలచగా ఉండకూడదు, అలాగని బాగా థిక్గా కూడా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. చూడండి ఇలాగ ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. అలా ఉంటే మనకి ఇది పాస్తా చాలా బాగుంటుంది, క్రీమీ స్ట్రక్చర్ ఉండి అంటే తినడానికి మంచి ఇది ఉంటుంది అనమాట. చూడండి అంతా అయిపోయాక అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను మిరియాల పొడి వేసాను. మిరియాల పొడి నేను అందులో వేసా కదా కాయగూరలు ఫ్రై చేసినప్పుడు, సో చూసుకొని వేసుకొని, మరి కారం ఘాటు ఎక్కువైనా పిల్లలు తినకపోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా కొంచెం వేసుకొని, ఎంత కావాలో అంత వేసుకొని, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా ఆ చిల్లీ ఫ్లేక్స్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మనకి ఇక్కడ మిక్స్డ్ హెర్బ్స్ అనేసి ఏ స్టోర్లో అయినా సరే మనకి అవైలబుల్ ఉంటాయి. సో అవైతే యూస్ చేయండి, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. సో చాలా బాగుంటుంది, ఇది ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఇదైతే వేసుకోండి. వేసుకున్నాక కొంచెం ఒక 2 మినిట్స్ మొత్తం అలా కలిపేసి, మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న పాస్తా అయితే ఉంది కదా ఆ పాస్తాని అందులో వేసేసుకోవడమే. వేసేసుకొని అటు ఇటు బాగా కలిసేదాకా కలుపుకోవాలి. మీ దగ్గర చీజ్ ఉంది అనుకో, చీజ్ పాస్తా అంటారు కదా, మరీ ఎమ్మీగా తినాలి అనుకుంటే చీజీగా, సో చీజ్ ఉంటే నా దగ్గర ఒక 2 క్యూబ్స్ ఉన్నాయి చీజ్, వాటిని కట్ చేసేసుకొని నేను అందులో యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ముందు ఫ్రై చేసుకున్న ఇవి ఉన్నాయి కదా వెజిటేబుల్స్, ఆనియన్స్ను, క్యాప్సికము, అవన్నీ కూడా నేను ఆ పాస్తాలోనే వేసేసి కలిపేసుకుంటున్నాను. తర్వాత చీజ్ కూడా నేను చిన్న ముక్కలు కట్ చేసేసి ఆ చీజ్ పీసెస్ కూడా నేను అందులోనే వేసేసాను. వెయ్యగానే ఇలా కలిపితే చాలా ఇట్టే కరిగిపోయిందనమాట చీజ్, వెంటనే మెల్ట్ అవుతుంది కదా, సో తింటే ఉన్నది మనం అదిరిపోయింది. మా పాపకైతే చాలా బాగా నచ్చింది. నేను చేసింది ఫస్ట్ టైమే, కానీ ఎలా ఉంటుందో ఏంటో అనేసి భయపడుతూనే చేశాను, కానీ నిజంగా చాలా బాగుంది. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.